6th క్లాస్ టెక్స్ట్ బుక్లో థర్డ్ లెసన్ అండి, తారోస్ రివార్డ్. తారో అనేటటువంటిది ఈ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ పేరు. దీని ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అని కూడా అంటారు. సో బిఫోర్ వీ రీడ్, దిస్ ఈజ్ అ స్టోరీ అబౌట్ ఎ థాట్ఫుల్ అండ్ లవింగ్ సన్. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్ అండ్ గెట్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. సో ఈ స్టోరీలో ఒక థాట్ఫుల్ సన్ ఉంటాడండి. థాట్ఫుల్ అంటే ఆ కుమారుడు వాళ్ళ పేరెంట్స్కి కావాల్సినటువంటి అవసరాలని తీస్తూ వాళ్ళతో చాలా ప్రేమగా ఉండేటటువంటి వ్యక్తి. సో పేరెంట్స్ని ప్రేమించేటటువంటి వ్యక్తి అని చెప్పడానికి లవింగ్ సన్ అని వాడారు. పేరెంట్స్ యొక్క విషెస్ తెలుసుకొని తీర్చేటటువంటి వ్యక్తి అని చెప్పడానికి థాట్ఫుల్ అని చెప్పేసి వాడారు ఇక్కడ. హీ వర్క్స్ హార్డ్ టు ఫుల్ఫిల్ హిస్ పేరెంట్స్ విషెస్. వాళ్ళ పేరెంట్స్ యొక్క కోరికలు తీర్చడానికి చాలా కష్టపడి పనిచేసేవాడు. అండ్ గెట్ సమ్ అన్ఎక్స్పెక్టెడ్ హెల్ప్. సో ఆ ప్రాసెస్లో అతనికి అనుకోని ఒక సహాయం దొరికిద్ది. ఆ సహాయం ఏంటో ఈ లెసన్లో తెలుసుకుంటాం. ఫస్ట్ పారాగ్రాఫ్, ఆ యంగ్ వుడ్ కట్టర్. సో ఈ స్టోరీ ఎవరి స్టోరీ అంటే ఒక యంగ్ మ్యాను, అతను చేసేటటువంటి పని ఏంటంటే వుడ్ కటింగ్, అంటే కట్టెలు కొట్టడం అన్నమాట. నేమ్డ్ తారో లివ్డ్ విత్ హిస్ మదర్ అండ్ ఫాదర్ ఆన్ ఏ లోన్లీ హిల్ సైడ్. సో అతను తన మదరు ఫాదర్తో కొండ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాడనమాట. ఆల్ డే లాంగ్ హీ చాప్డ్ వుడ్ ఇన్ ద ఫారెస్ట్. దో హీ వర్క్డ్ వెరీ హార్డ్, హీ ఎర్న్డ్ వెరీ లిటిల్ మనీ. సో అతను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫారెస్ట్కి వెళ్ళిపోయి కట్టెలు కొడుతూ ఉంటాడనమాట. ఇక్కడ చాప్డ్ అంటే కట్ ఇన్ టు పీసెస్ అని చెప్పేసి అర్థం. అయితే అతను ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ అతనికి వచ్చేటటువంటి సంపాదన మాత్రం చాలా తక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. This made him sad, for he was a thoughtful son and wanted to give his old parents everything they need. సో అతని సంపాదన అతనికి చాలా బాధను కలిగించిందనమాట. ఎందుకంటే చాలా తక్కువ రావడం వల్ల. అందులోని ఇతను థాట్ఫుల్ సన్ అనమాట, అంటే పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి కుమారుడు అనమాట. సో ఆ తక్కువ సంపాదనతో పేరెంట్స్ని బాగా చూసుకోలేకపోతున్ననేటటువంటి బాధ సో అతనిలో స్టార్ట్ అయిందనమాట. అయితే ఇతను ఏమనుకుంటున్నాడంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళు అడిగిన ప్రతిదీ అందించాలి అని చెప్పేసి అనుకుంటాడు. సెకండ్ పారాగ్రాఫ్. వన్ ఈవినింగ్ ద తారో అండ్ హిజ్ పేరెంట్స్ వర్ సిట్టింగ్ ఇన్ ఏ కార్నర్ ఆఫ్ దేర్ హట్. A strong wind began to blow. It whistled through the cracks of the hut and everyone felt very cold. Suddenly Taro's father said, I wish I had a cup of shake. It would warm me and do my old heart good. సో ఒకరోజు సాయంత్రం తారో అతని మదరు ఫాదరు వాళ్ళు ఉంటున్నటువంటి గుడిసెలో ఒక కార్నర్లో కూర్చొని ఉంటారనమాట. సడన్గా వాతావరణం మారిపోయి చల్లటి గాలులు, భయంకరమైనటువంటి గాలులు వేస్తాయన్నమాట. అయితే వీళ్ళు గుడిసె కావటం వల్ల ఆ గుడిసెకున్నటువంటి నేరో గ్యాప్స్లో నుంచి ఆ ఈదురు గాలులు గుడిసె లోపలికి వచ్చేస్తాయి. తారో అంటే యంగ్ పర్సనే కాబట్టి ఓకే, వాళ్ళ ఫాదరు బాగా ముసలివాడు కావడంతో ఆ చలిగాలను తట్టుకోలేక అతను ఏమంటాడంటే, అదే మన దగ్గర ఇప్పుడు శాక్ అనేటటువంటి డ్రింక్ ఉన్నట్లయితే నేను దాన్ని తాగేవాడిని, సో నా బాడీ వెచ్చగా అయిపోయేది, సో ఇలా వనక్కుండా ఉండేవాడిని అని చెప్పేసి అంటాడనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, థర్డ్ పారాగ్రాఫ్. దిస్ మేడ్ తారో సాడర్ దెన్ ఎవర్, for the heart-warming drink called sack was very expensive. How do I earn more money? He asked himself. How do I get a little shake for my poor old father? He decided to work harder than before. సో వాళ్ళ ఫాదర్ విష్ విన్నటువంటి తారోకి చాలా బాధేస్తుంది అనమాట. సో ఈ శాక్ అనేటటువంటిది ఒక ఎక్స్పెన్సివ్ డ్రింక్ అనమాట, చాలా ఖరీదైనటువంటి డ్రింకు. ఈ డ్రింకు బాడీని వెచ్చగా చేసుకోవడానికి కోల్డ్ కంట్రీస్లో వాడుతూ ఉంటారన్నమాట, ముఖ్యంగా జపనీస్ కంట్రీస్లో. అయితే వాళ్ళ ఫాదర్ విష్ ఏంటి, ఈ డ్రింక్ తాగటం. ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ విష్ ఇతను తెలుసుకున్నాడో ఇంకప్పటి నుంచి కొంచెం హార్డ్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎలా అంటే ఇక తన మనసులోకి వెంటనే నేను ఎలాగా ఎక్కువ సంపాదన చేయగలను అని తనలో తనే అనుకుంటాడు. సో ఎలాగ నేను ఈ డ్రింక్ని మా ఫాదర్కి సంపాదించగలను, సో నేను ఇంకా కష్టపడాలి, ఇంకా బాగా వర్క్ చేయాలి, ఎలాగైనా సరే డ్రింక్ మా ఫాదర్కి తెచ్చివ్వాలి అని చెప్పేసి అనుకుంటాడండి. ఫోర్త్ పారాగ్రాఫ్ అండి. నెక్స్ట్ మార్నింగ్ తారో జంప్డ్ అవుట్ ఆఫ్ ద బెడ్ అండ్ ఎర్లియర్ దెన్ ద యూజువల్ అండ్ మేడ్ హిస్ వే టు ద ఫారెస్ట్.
chopped and cut as the sun climbed, and soon he was so warm that he had to take off his jacket. His mouth was dry and his face was wet with sweat. My poor old father, he thought, if only he was as warm as. సో తర్వాత రోజు ఉదయం వాళ్ళ ఫాదర్ విష్ తెలుసుకుంటాడు కాబట్టి తర్వాత రోజు ఉదయం చాలా త్వరగా అడవికి వెళ్ళిపోతాడనమాట కట్టెలు కొట్టడానికి. ఇంకా ఎక్కువ సమయం కట్టెలు కొట్టాలని చెప్పేసి చాలా త్వరగా అడవికి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిన దగ్గర నుంచి కట్ చేయటం, దాన్ని ముక్కలుగా చేయటం, ఆ కట్టెని ముక్కలుగా చేయటం, మళ్ళీ చిన్న ముక్కలుగా చేయటం, ఇదే పని చేస్తూ ఉన్నాడనమాట. ఉదయం నుంచి సూర్యోదయం అయిపోయి సూర్యుడు పొద్దు మీదకి వచ్చేసి కొంచెం ఎండ వచ్చే వరకు కూడా ఇదే ప్రాసెస్ చేసి బాగా అతని బాడీ అంతా కూడా వామ్గా అయిపోయి చెవట్లో పోసేసి తను ధరించినటువంటి జాకెట్ని తీసి కొంచెం పక్కన పెడతాడు. సో అలాగా హార్డ్ వర్క్ చేయటం వల్ల అతని గొంతు కూడా ఎండిపోయిద్ది అనమాట. కొంచెం దాహంగా కూడా ఫీల్ అవుతాడు. ఇంకా బాగా చెవటలు కారిపోయి తన ముఖం అంతా కూడా చెవటతో తడిసిపోతుంది. సో ఆ సమయంలో అతను కొంచెం రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకుంటాడు అనమాట. మై పూర్ ఓల్డ్ ఫాదర్, ఈ థాట్, వాళ్ళ నాన్నగారిని గుర్తు చేసుకుంటాడు. అయ్యో మా నాన్నగారు అని చెప్పేసి. ఇఫ్ ఓన్లీ హీ వాజ్ యాజ్ వామ్ యాజ్. సో మా నాన్నగారు నిజానికి ఇంత వామ్గా ఉండాలని ఇష్టపడుతున్నారు, మా నాన్నగారి కోసం నేను ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడు. అండ్ విత్ దట్ హీ బిగేన్ టు చాప్ ఈవెన్ ఫాస్టర్. సో మా నాన్నగారిని ఎలాగైనా సరే మా నాన్నగారి బాడీని వామ్గా చేయాలని చెప్పేసి మళ్ళీ గొడ్డలు తీసుకొని మళ్ళీ కట్టెలు కొడతాం స్టార్ట్ చేస్తాడు చాలా ఫాస్ట్గా. థింకింగ్ ఆఫ్ ది ఎక్స్ట్రా మనీ హీ మస్ట్ ఎర్న్ టు బై ద సేక్ టు వార్మ్ ద ఓల్డ్ మ్యాన్స్ బోన్. సో ఎక్స్ట్రా మనీ గురించి ఆలోచిస్తూ ఎక్కువ డబ్బులు సంపాదిస్తే కొనగలను అని ఆలోచిస్తూ ఎక్కువ డబ్బులు రావాలంటే ఎక్కువగా కట్టెలు కొట్టాలని చెప్పేసి అలాగా కట్టెలు కొడుతూ ఆ బాడీని వార్మ్ చేసే డ్రింక్ గురించి ఆలోచిస్తూ ఆ డ్రింక్ ఎలాగైనా మా నాన్నకి ఇచ్చేసి మా నాన్నగారి బాడీని వెచ్చగా చేయాలి అని చెప్పేసి అనుకుంటూ కంటిన్యూ చేస్తాడండి కట్టెలు కొట్టడం. 5th పారాగ్రాఫ్ అండి. దెన్ సడన్లీ తారో స్టాప్డ్ చాపింగ్. వాట్ వాజ్ దట్ సౌండ్? సో ఈ తారో కట్టెలు కొడుతూ ఉన్నప్పుడు సడన్గా అతనికి ఏదో వినిపిస్తుంది. వినిపించిన వెంటనే కట్టెలు కొడతాం ఆపేసి ఏంటి ఆ శబ్దం అని చెప్పేసి ఒక్క నిమిషం తనలో తానే ప్రశ్నించుకుంటాడు. హీ హర్డ్, కుడ్ ఇట్ పాసిబుల్లీ బీ రషింగ్ వాటర్? సో ఏమై ఉంటుందబ్బా అది ప్రవహిస్తున్నటువంటి జలపాతం యొక్క వాటర్ శబ్దమా ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు. సో నెక్స్ట్ వెంటనే తారో could not remember ever seeing or hearing of rushing stream in that part of the forest. అయితే ఆ ఫారెస్ట్లో ఎప్పటి నుంచో కట్టెలు కడుతూ ఉన్నాడు ఈ తారో. అయితే తనకు తెలిసినంత వరకు ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ఎలాంటి జలపాతము లేదనమాట. కానీ అతనికి శబ్దాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. హీ వాజ్ థర్స్టీ. ద యాక్స్ డ్రాప్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ అండ్ హీ ర్యాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సౌండ్. సో వెంటనే ఇంకా అతను ఆల్రెడీ దాహంగా ఫీల్ అవుతూనే ఉన్నాడు కాబట్టి తన చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని పక్కన పెట్టేసి సో ఆ శబ్దం వస్తున్న వైపు పరుగులు తీస్తాడనమాట. 6th పారాగ్రాఫ్ అండి. తారో saw a beautiful little waterfall hidden behind a rock. Kneeling at a place where a water flowed quickly, he cupped a little in his hands and put it to his lips. Was it water or was it sake? He tasted it again and again, and always it was the delicious sake instead of cold water. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తాడు. చివరికి అతనికి ఒక చిన్న వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుందండి రాక్స్ వెనకాల. సో దాని దగ్గరికి వెళ్ళేసి మోకాళ్ళ మీద నుంచొని 2 చేతులు పట్టేసి ఆ ప్రవహిస్తున్నటువంటి వాటర్ని తన దోశలతో పట్టుకొని తన నోటి దగ్గరికి తీసుకొచ్చేసి తాగుతాడు. తాగితే అది వాటర్లా కనిపించదు అనమాట అతనికి. సో తనకే డౌట్ వస్తుంది, ఇది అసలు వాటరేనా అని చెప్పేసి. మళ్ళీ ఇంకొకసారి తాగితే అది శాక్ టేస్ట్లో ఉంటుంది అనమాట. సో ఇది నిజమా కాదా అని టెస్ట్ చేసుకోవడానికి మళ్ళీ ఒకసారి తాగి చూస్తాడు. సో ఎన్నిసార్లు తాగినా అది శాక్ టేస్టే ఇస్తుంది అనమాట అతనికి. ఆ శాక్ చాలా డెలిషియస్గాను కొంచెం హెల్దీ డ్రింక్ అనమాట. ఆ టేస్టే ఇస్తుంది అనమాట అతనికి ఆ వాటర్ ఫాల్లో ఉన్నటువంటి వాటర్. 7th పారాగ్రాఫ్ అండి. తారో quickly filled the pitcher he had with him and hurried home. The old man was delighted with the sake.
సో ఇక ఇది శాకే అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత తారో ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్నటువంటి పిక్చర్ అంటే మట్టి కుండ అండి, దాంట్లో వాటర్ ఫాల్లోంచి పడుతున్నటువంటి శాక్ని దాని నిండా పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇస్తాడు. వాళ్ళ ఫాదర్ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. డిలైటెడ్ అంటే హ్యాపీ అని చెప్పేసి అర్థం అండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సరే, తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ ఓన్లీ వన్ స్వాలో ఆఫ్ ద లిక్విడ్ హీ స్టాప్డ్ షివరింగ్ అండ్ డిడ్ అ లిటిల్ డ్యాన్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫ్లోర్. సో ఒక్క గుక్క ఆ శాక్ తాగిన వెంటనే వాళ్ళ ఫాదర్లో బాడీలో ఉన్నటువంటి ఆ చలి షివరింగ్ మొత్తము పోయిద్దనమాట. వెంటనే ఇంకా ఆ గుడిసెలో డ్యాన్స్ చేయటం మొదలు పెడతాడు. ఆ ఫ్లోర్ మీద మధ్యలోకి వెళ్ళి డ్యాన్స్ చేయటం మొదలు పెడతాడు. అంటే బాగా హెల్తీగా హ్యాపీగా ఆ షివరింగ్ అంతా పోయి తనకు ఒకలాంటి ఎనర్జీ వచ్చినట్టుగా ఫీల్ అయ్యి డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. నెక్స్ట్, దట్ ఆఫ్టర్నూన్ ఆ నైబర్ స్టాప్డ్ బై ఫర్ a visit. Taros's father politely offered her a cup of sack. The lady drank it greedily and thanked the old man. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఏం జరిగిందంటే, సో ఈ తారో ఉంటున్నటువంటి ఇంటి పక్కన ఉన్నటువంటి నైబరు ఒక లేడీ క్యాజువల్ విజిట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ తారో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే తన ఇంట్లో ఉన్నటువంటి శాక్ హెల్దీ డ్రింక్ని ఒక కప్పు ఆఫర్ చేస్తాడు. మనమైతే టీ ఆఫర్ చేస్తాం కదా, అలాగా. ద లేడీ డ్రాంక్ ఇట్ గ్రీడీలీ, చాలా ఆత్రంగా తాగేస్తుంది. తాగేసి ఆ తారో వాళ్ళ ఫాదర్ ఆ ఓల్డ్ మ్యాన్కి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. నెక్స్ట్, దెన్ ద తారో టోల్డ్ హర్ ద స్టోరీ ఆఫ్ మ్యాజిక్ వాటర్ ఫాల్. సో ఇది ఎక్కడదండి ఎంత అని చెప్పేసి మేబీ వాళ్ళ మాటల్లో వచ్చి ఉంటుంది. అందుకోసం ఈ తారో ఏం చేస్తాడు, తారో కాదు ఆ లేడీ ఏం చెప్తుంది, ఎక్కడదండి అని చెప్తే ఇక తారో ఆ స్టోరీ అంతా చెప్పేస్తాడు అనమాట. ఏమని, ఇలాగా మ్యాజిక్ వాటర్ ఫాల్ కనిపించింది నాకు, అక్కడికి వెళ్ళి పట్టుకున్నాను అని చెప్పేసి ఆ స్టోరీ మొత్తం చెప్తాడు. థ్యాంకింగ్ దెమ్ ఫర్ ద డెలిషియస్ డ్రింక్ షీ లెఫ్ట్ ఇన్ ఏ హర్రీ బై నైట్ ఫాల్ షీ హ్యాడ్ స్ప్రెడ్ ద స్టోరీ త్రూ అవుట్ ద హోల్ విలేజ్. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పేసి, ఆ డెలిషియస్ డ్రింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి, కృతజ్ఞతలు చెప్పేసి ఆమె అడావుడిగా వెళ్ళిపోయింది అనమాట. సాయంత్రం నైట్ అయ్యేసరికి ఈమె ఆ ఊళ్ళో ఉన్న జనాలందరికీ కూడా ఈ తారో మ్యాజిక్ వాటర్ ఫాల్ ఈ స్టోరీ అంతా కూడా వాళ్ళందరికీ చెప్పేస్తుంది అనమాట. నెక్స్ట్ అండి, 9th paragraph. That evening there was a long procession of visitors to the woodcutter's house. Each man heard the story of the waterfall and took a sip of the shake. In less than an hour the pitcher was empty. సో ఆ రోజు ఈవినింగ్ ఈ తారో వాళ్ళ ఇంటి ముందు జనాలు గుంపులుగా చేరారనమాట. అంటే ఎలాగంటే ఒక ఊరేగింపులాగా చేరారనమాట. సో ఎందుకంటే ఈ స్టోరీ అందరికీ తెలిసింది కదా, ప్రతి ఒక్కరు రావటం, ఏంటి ఇది నిజమైన అడగటం, వాళ్ళ స్టోరీ తెలుసుకోవటం, ఏదో ఒకసారి ఆ డ్రింక్ నాకు కూడా చూపించండి అంటాం, కాస్త ఆ డ్రింక్ తాగటం, ఇలా అందరూ చేసేసి ఆ మట్టి కుండలో ఉన్నటువంటి డ్రింక్ అంతా కూడా ఎంటీ అయిపోయింది అనమాట. అలా జరుగుతుంది ఆ రోజు మొత్తం, అంటే డ్రింక్ మొత్తం అయిపోయింది. 10th paragraph అండి. Next morning Taro started for work even earlier than the morning before. He carried with him a largest pitcher he owned, for he intended first of all to go to the waterfall. సో నెక్స్ట్ మార్నింగ్ యథావిధిగానే తారో లేచి చాలా ఎర్లీగా, అంటే ఉదయం కాకముందే చాలా ఎర్లీగానే వెళ్తాడనమాట ఫారెస్ట్కి ఈ కట్టెలు కొడదామని చెప్పేసి. అయితే ఈసారి తనతో వెళ్ళేటప్పుడు ఎప్పుడు తీసుకెళ్లే పిక్చర్ కాకుండా, ఆ మట్టి పాత్ర కాకుండా ఇంట్లో ఉన్న కాస్త పెద్ద మట్టి పాత్రను తీసుకెళ్లాలని చెప్పేసి తనతో తీసుకెళ్తాడు. అయితే వెళ్ళే దారిలో తను ఏమనుకుంటాడంటే ఇంటెండెడ్ అని చెప్పేసి అన్నాడు, అంటే ప్లాన్ అనమాట. ఫారెస్ట్కి వెళ్ళి కట్టెలు కొట్టేసి దాహమైనప్పుడు వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి పట్టుకోవడం కంటే కూడా ముందే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేసి ఆ శాక్ అనేది కుండలో నింపుకొని తర్వాత కట్టెలు కొడదామని చెప్పేసి అనుకుంటాడనమాట. వెన్ హీ రీచ్డ్ ఇట్ he found to his great surprise all his neighbors there. They were carrying pitchers, jars, buckets, anything they could find to hold the magic shake. సో ఇతను వెళ్ళే లోపలనే అక్కడ ఆ ఊళ్ళో జనాలందరూ, ఇలా నైబర్లందరూ గుమికూడి ఉన్నారనమాట ఆ వాటర్ ఫాల్ దగ్గర. సో వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళ దగ్గర ఉన్న మట్టి పాత్రలు, జగ్గులు, బకెట్లు, సో ఈ లిక్విడ్ తీసుకెళ్ళడానికి కావలసినటువంటి పనిముట్లు ఏవి అవైలబుల్గా ఉంటే అవి రకరకాల వస్తువులతో అక్కడికి చేరుకున్నారనమాట. ఇదంతా తారో దూరం నుంచే గమనించాడు.
Then one villager knelt and held his mouth under the waterfall to drink. He drank again and again and then shouted angrily, "Water! Nothing but water!" Others also tried, but there was no sake, only cold water. సో ఆ గుంపులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వాటర్ ఫాల్ కిందకి వెళ్ళి రెండు చేతులు దోసెల్లాగా పట్టేసి కిందకి పడుతున్నటువంటి వాటర్ని పట్టుకొని తాగి చూస్తాడనమాట. అయితే అతనికి షేక్ లాగా టేస్ట్ లేకుండా జస్ట్ కూల్ వాటర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఏంటిది అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి దోసెలతో పట్టుకొని మళ్ళీ తాగి చూస్తాడు. ఎన్నిసార్లు తాగి చూసినా కూడా అది షేక్ టేస్ట్ కాకుండా కూల్ వాటర్ లాగే అనిపిస్తుంది అనమాట. ఏంటిది అని చెప్పేసి పెద్దగా అరుస్తాడనమాట. ఇక్కడేమి శాక్ ఏమి రావట్లేదు, ఈ వాటర్ ఫాల్లో వాటర్ మాత్రమే వస్తుంది, ఇంకేమి లేదని చెప్పేసి అరుస్తాడు కోపంతో. సో అక్కడే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, నువ్వు పక్కకు జరిగి నేను చూస్తానని చెప్పేసి అతను కూడా ట్రై చేసి చూస్తాడు. బట్ అతను ట్రై చేసి చూసినా కూడా అతనికి వాటర్ అనే అనిపిస్తుంది కానీ శాక్ అని చెప్పేసి ఏమాత్రమూ అనిపించదు అనమాట. ఇదంతా దూరం నుంచి తారో చూస్తూనే ఉంటాడు. సో 11th paragraph అండి. "We have been tricked," shouted the villagers. Where is Taro? Let us drown him in this waterfall." But Taro had been wise enough to slip behind a rock when he saw how things were going. He was nowhere to be found. సో వెంటనే ఇంకా అక్కడ ఉన్న వాళ్ళన్నా అరుస్తారనమాట అందరూ. ఏమని? మనం మోసపోయాము అని. ట్రిక్డ్ అంటే మోసపోవడం అనమాట. పెద్దగా అరుస్తారు. ఇంకా వాళ్ళు ఏమంటారంటే, ఎక్కడున్నాడు తారో, వాడిని ఇక్కడికి ఈడ్చుకొని రండి అని చెప్పేసి అంటారు. కానీ తారో ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు కదా ఒక రాయి వెనుక నుంచొని. సో అతను ఏం చేస్తాడంటే వెంటనే సీక్రెట్గా అక్కడే దాక్కుంటాడనమాట, బయటికి రాకుండా. వీళ్ళందరూ వెళ్ళి వెతుకుతారు తారో ఎక్కడున్నాడని. కాకపోతే వాళ్ళకి ఎక్కడ ఈ తారో కనిపించడు. నెక్స్ట్ 12th paragraph అండి. Muttering their anger and disappointment, the villagers left the place one by one. Taro came out from his hiding place. Was it true? He wondered. Was the shake a dream? Once more he caught a little liquid in his hand and put it to his lips. సో అక్కడ ఉన్న జనాలందరూ కూడా గొనుక్కుంటూ తారోని తిట్టుకుంటూ డిసప్పాయింట్మెంట్తో ఒకరి తర్వాత ఒకరు ఆ ప్లేస్ని ఖాళీ చేసి ఆ వాటర్ ఫాల్ దగ్గర నుంచి విలేజెస్లోకి వెళ్ళిపోతారు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తారో బయటకు వచ్చేసి తన తాక్కున్న ప్లేస్ నుంచి, ఏంటి ఇది నిజమా, వాళ్ళు అనేది నిజమా, ఇది వాటరేనా, షేక్ కాదా అని చెప్పేసి ఒకలాంటి వండర్ క్రియేట్ అవుతా ఆశ్చర్యపోతాడు అనమాట. ఏంటి ఇది ఇలా జరిగిందని చెప్పేసి. సో టెస్ట్ చేయాలనుకుంటాడు. వాజ్ ఇట్ నాట్ అ షేక్ ఆర్ ఇట్ ఈస్ మై డ్రీమ్ అని చెప్పేసి, ఇది నా కళ అని కూడా అనుకుంటాడు. సో ఎలాగైనా చూడాలని చెప్పి ఇంకొకసారి ఏం చేస్తాడు, తన చేతులతో కిందకి పడుతున్నటువంటి వాటర్ని పట్టుకొని టేస్ట్ చేస్తాడనమాట. బట్ ఇతను టేస్ట్ చేస్తే మాత్రం ఎలా ఉందో చూద్దాం. ఇట్ వాజ్ ద సేమ్ ఫైన్ షేక్. ద థాట్ఫుల్ సన్, ద మ్యాజిక్ వాటర్ఫాల్ గేవ్ ద డెలిషియస్ షేక్. టు ఎవ్రీవన్ ఎల్స్ ఇట్ గేవ్ ఓన్లీ కోల్డ్ వాటర్. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది మ్యాజిక్ వాటర్ ఫాల్ అనమాట. ఇది ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఫైన్ డ్రింక్ అయినటువంటి శాక్ని ఇస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా మామూలు వాటరే ఇస్తుంది అనమాట. అది విషయం ఇక్కడ. సో ఇతను ఎవరు, తారో అనేటటువంటి థాట్ఫుల్ సన్ కదా, పేరెంట్స్ని బాగా లవ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చాలి, వాళ్ళ కోసమే బ్రతకాలి అనుకునేటటువంటి పేరెంట్స్ని ఇష్టపడేటటువంటి ఒక ఇన్నోసెంట్ సన్ కాబట్టి ఇతనికి మాత్రమే అది శాక్ ఇస్తుంది అనమాట. మిగిలిన వాళ్ళందరికీ వాటరే ఇస్తుంది. సో ఇది మ్యాజిక్ వాటర్ ఫాల్ అనమాట. అది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం. మిగిలిన వాళ్ళందరికీ జస్ట్ వాటర్ మాత్రమే ఇస్తుందన్నమాట. 13th paragraph అండి. ద స్టోరీ ఆఫ్ తారో అండ్ హిజ్ మ్యాజిక్ వాటర్ ఫాల్ రీచ్డ్ ద ఎంపరర్ ఆఫ్ జపాన్. ఈ స్టోరీ అంతా కూడా జపాన్లో జరుగుతుందండి. ఊరు మొత్తం ఆల్రెడీ తారో స్టోరీ తెలిసింది. ఇది వాళ్ళ నోట్లో వీళ్ళ నోట్లో పడి అలాగా ఆ జపనీస్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సెంట్ ఫర్ ద యంగ్ వుడ్ కటర్ అండ్ రివార్డెడ్ హిమ్ విత్ 20 pieces ఆఫ్ గోల్డ్ ఫర్ హ్యావింగ్ బీన్ సో గుడ్ అండ్ కైండ్. అయితే ఇతను సెంట్ ఫర్ అంటే పిలవడం అండి, కాల్డ్ అని చెప్పేసి అర్థం. సో ఈ వుడ్ కట్టర్ని పిలిపిస్తాడు, అతను చెప్పిందంతా వింటాడనమాట స్టోరీ. నువ్వు చెప్పేది నిజమా కాదా అని చెప్పేసి తెలుసుకోవడానికి మేబీ కింగ్ టెస్ట్ పెట్టుంటాడు. అయితే మన తారో దగ్గర ఉన్నటువంటి పాట్లో ఉన్నది మాత్రం శాకే వస్తుంది కదా, సో ప్రూవ్ చేయబడి ఉంటుంది. ఇంకా ఇది మ్యాజిక్ వాటర్ ఫాల్ అని చెప్పేసి కింగ్కి అర్థమైపోయి ఇన్నోసెంట్ గుడ్ పీపుల్కి థాట్ఫుల్గా ఉన్నటువంటి పిల్లలకి మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది తన మ్యాజిక్ డెలిషియస్ డ్రింక్ని ఇస్తుందని చెప్పేసి అర్థం చేసుకొని ఈ తారో క్యారెక్టర్ని మెచ్చుకోవడానికి ఇతనికి ఒక 20 బంగారు నాణాలని
ఇస్తాడనమాట. అతనికి ఉన్నటువంటి మంచి దయగల గుణాన్ని మెచ్చుకుంటూ. దెన్ హీ నేమ్డ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫౌంటైన్ ఇన్ ద సిటీ ఆఫ్టర్ తారో. అంతేకాదు తర్వాత ఆ సిటీలో ఉన్నటువంటి ఆ మ్యాజిక్ వాటర్ ఫాల్కి తారో అనేటటువంటి ఈ తారో పేరు కూడా పెట్టడం జరిగింది. దిస్ సెట్ ద ఎంపరర్ వాస్ టు ఎంకరేజ్ ఆల్ చిల్డ్రన్ టు హానర్ అండ్ ఒబే దేర్ పేరెంట్స్. సో ఈ స్టోరీని ఈ చక్రవర్తి ఆ రాజ్యంలో ఉన్న పిల్లలందరికీ చెప్పాడు అనమాట. పేరెంట్స్ని గౌరవించి ప్రేమించి వాళ్ళని చక్కగా చూసుకుంటే మీకు అదృష్టం కలిసి వస్తుంది, మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి పిల్లలందరినీ ఎంకరేజ్ చేసి పిల్లలందరూ లవింగ్ పేరెంట్స్ని ప్రేమించే వాళ్ళుగా చేసేలాగా ఈ తారో స్టోరీ రాజ్యంలో ఉన్న అందరికీ చెప్పడం జరిగింది. సో ఇంతటితో ఈ స్టోరీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.